UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హోటల్ కు వెళ్లే కస్టమర్లను ఆకట్టుకోవాల్సిన నిర్వాహకులు ఓ జంట ఏకాంత వీడియోను చిత్రీకరించారు. వాటిని చూపించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. చివరకు ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. వివిధ కారణాలతో అనేక మంది హైదరాబాద్ కు వస్తుంటారు, వెళ్తుంటారు. అందులో పర్యాటకులు ఎక్కువ భాగం. టూరిస్టులు ట్రాన్స్పోర్ట్ కు అనువుగా ఉండే ప్రాంతాల్లోని హోటల్స్ లో దిగుతారు. ఓ జంట కూడా అదే చేసింది. హైదరాబాద్ ని చూడడానికి ఓ జంట వచ్చింది. శంషాబాద్ వద్ద ఓయో హోటల్లో రూమ్ తీసుకుంది. అయితే ఆ గదిలో ఒంగోలుకు చెందిన హోటల్ నిర్వాహకుడు గణేష్ బెడ్రూమ్ లోని బల్బులలో సీక్రెట్ కెమెరాలను అమర్చాడు. కాగా గదిలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న విషయం అందులో రూమ్ తీసుకున్న జంటకు తెలియలేదు. ఏకాంతంగా ఉన్న సమయంలో వారి వీడియోలు తీశారు నిర్వాహకులు. ఏకాంత వీడియోలు చూపించి వారిని బెదిరింపులకు గురి చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేర్వేరు రూముల్లో ఫిక్స్ చేసిన హిడెన్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో వీడియోలను చెక్ చేస్తున్నారు. ఇలా ఇంకెంత మంది మోసపోయారో అని విచారణ జరుపుతున్నారు. మాకు క్రెడిబుల్ సమాచారం మేరకు సిటా గ్రాండ్ హోటల్లో ఏదో కెమెరా పెట్టి లేదు ఇట్లా ఏదో బ్లాక్మెయిల్ చేసే విధంగా జరుగుతున్నది అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మా ఎస్ఐ అర్షద్ అలీ తర్వాత ఆయన టీంతో పాటు ఆ హోటల్కి వెళ్ళి సెర్చ్ చేయగా అందులో రూమ్ నంబర్ 104లో ఇతను ఒక ఓల్డర్ కెమెరా ఫిక్స్ చేసి ఉన్నది. ఆ ఓల్డర్ కెమెరా ఫిక్స్ చేసి దాని గురించి వెరిఫై చేస్తే అతను అడిగితే అతనే ఆల్రెడీ వాలంటీర్గా కన్ఫెస్ చేసిండు. గత కొంతకాలంగా 2-3 నెలల నుంచి అతను ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ కెమెరా తీసుకొని వచ్చి ఆ రూమ్లో ఫిక్స్ చేసి అందులో ఎవరన్నా వస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఆ కెమెరా ఫిక్స్ చేసిండు. తర్వాత అదేవిధంగా ఇతను కొంచెం అతనికి అలవాటు ఏంటంటే కొద్దిగా అమ్మాయిలతో మాట్లాడడం, రెగ్యులర్గా కూడా ఒక ఫోన్ పెట్టుకున్నాడు. ఆ ఫోన్ మొత్తం అమ్మాయిలతో మాట్లాడి రెగ్యులర్గా వాళ్ళని సెక్సువల్ ఫేవర్ గురించి అడగడం జరుగుతుంది. దాని ఆధారంగా ఆ సర్చ్ అండ్ సీజర్లో కెమెరా సీజ్ చేసి దానిపైన 75 and 77 BNS కింద కేసు నమోదు చేసి నిన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని వీడియోస్ ఉన్నాయి, కాకపోతే అవి పాత వీడియోస్ ఉన్నాయి. అవన్నీ పాత వీడియోస్ మాత్రం దొరికినాయి అతని. కాకపోతే కొత్త దాంట్లో మాత్రం అతను ఏంటంటే యాప్ ఇన్స్టాల్ చేసిండు. అతను చూడడానికి అతను కొద్దిగా చేయడానికి రాలేదు. దాని విధంగా ఇంక ఇన్వెస్టిగేషన్ ఎవరు మా దగ్గరికి బాధితులు ఫిర్యాదు చేయలేదు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ హోటల్ కూడా నోటీసులు కూడా ఇచ్చినాం, అది కూడా క్లోజ్ చేపిస్తున్నాం. ఇలాంటి ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాటిని కేసు నమోదు చేసి అఫీషియల్గా దర్యాప్తు చేసి దానికి సంబంధించి ఏదైనా ఉంటే క్లోజర్ కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి ఆర్డర్ ఇప్పిస్తాం. నేను అరెస్ట్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.